బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాయలసీమకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక కోస్తాంధ్ర, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి వేసవి జనానికి చుక్కలు చూపిస్తోంది. ఉదయం 10 గంటలయ్యేసరికే సూర్యారావు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇంటి నుంచి కాలు బయట మోపాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ చివరి నాటికే ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ జనంలో మొదలైంది. నిన్న దేశవ్యాప్తంగా దేశంలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని కలైకుండలో రికార్డైంది. అక్కడ 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణ స్థాయి కంటే 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో తీవ్ర హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మే 2-3 తారీఖుల్లో హీట్ వేవ్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కోస్తా ఆంధ్ర, తెలంగాణల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అంచనా. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో ఓ మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.